అక్క గది పక్క గది ప్లీజ్. స్వప్న నేను చెప్పేది వినడానికి ప్రయత్నించి ప్లీజ్. చెప్పదు నేనేం విన్ను. గట్టిగా రావుకో. స్వప్న మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను. అక్క నీ గురించి అంతా చెప్పింది. మీ పరిచయం, మీ ప్రేమ, మీ పెళ్లి అన్ని నాకు వివరంగా చెప్పింది. అయ్యో ఆ కథ మీ అక్కతో చెప్పమంది నేను. నీ కట్టు కదలు. అయినా నాతో అబద్ధాలు ఆడాల్సిన కర్మ మా అక్కకు పట్టలేదు. కాదు స్వప్న. సారీ స్వప్న నేను చెప్పి అనవసరం. అయినా ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కానీ ఆడపిల్ల గదిలోకి రావడం సభ్యత సంస్కారం అనిపించుకో. కానీ స్వప్న సారీ అడుగుతిరిగావా స్వప్న? నాకు పెళ్ళి అవడం ఏంటి? మీ అక్కతో పరిచయం నాకు చేసిన 2-3 రోజుల క్రితమే. అప్పుడే మా అక్క మీద వెగటి పుట్టేసిందా? మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తే మా అక్క తట్టుకోలేదు. అయినా నన్ను మోసం చేసావు. మా అక్కకైనా నువ్వు మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్యనున్న గుర్తులు చెరిగిపోవాలి, జ్ఞాపకాలు మాడి మసైపోవాలి. స్వప్న కూల్గా నేను చెప్పేది వింటానికి ప్రయత్నించి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం? ఇదిగో మనోడు, ఇది నువ్వయ్యా, ఇది స్వప్న, ఇది సంధ్య. స్వప్న నువ్వు ప్రేమించుకున్నారు, కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు. ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరమైంది. ఈ విషయం నువ్వు సంజయ్కి చెప్పావు. వద్దయ్యా, అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా. వాడితో ఈ సంగతి చెప్పి తెలిచేస్తా. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో. రిస్క్ తీసుకోవడం నాకు విస్కీతో పెట్టిన విద్య. నువ్వే మాట్లాడద్దు. ఈ ఇంటికి నేను సింహాన్ని, వాడంత పిల్లగాకి తేల్చేస్తాను. రాజేంద్ర, రాజేంద్ర! ఏంటి ఏంటా కేకలు? ఏమిటంటావేమిట్రా? ఇక్కడ జీవితాలు తారుమారవుతుంటే మాట్లాడితే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఇంత దోషం అవుతూ ఉంటాం. మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నాకు అర్థమయ్యేలా చెప్పండి. రాజు స్వప్నను ప్రేమించాడు. మతేమైనా పోయిందా? అతను సంచమొగుడు కాదు. సంఖ్యనెవరో మోసం చేశాడు. నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చజెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంఖ్యమొగుడుగా నాటకం ఆడడానికి ఇక్కడికి వచ్చాడు. సంచ, నాన్న చెప్పింది నిజమేనా? సంచ, నీ దిక్కుమాలిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనమైంది. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వప్నల వివాహం చేయడానికి ఈ రావు బహదూర్ విశ్వసరావు నిర్ణయించుకున్నాడు. రాజు, స్వప్న, ఇద్దరు ఇలా రండి. అయిపోయింది, 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 అయిపోయింది. ఏంటైపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. తలుచుకున్నాను. ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే? వాడికి ఎదురు గన్ను ఉంటుందయ్యా. గన్నుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు. కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీగా ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర!
ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. ఆ? అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మరుగుతాడు పోయింది. ఏంటి? తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? వెళ్ళిపోయాడు. ఎవరు? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్లి? నా పెళ్ళి. ఏంటి? రే సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. చెరువులో నీళ్లు తాగుతావు నువ్వు? ఎంత ధైర్యంలో నీకు? ఆ ఊరించి ఈ ఊరించి ఈ చెరువులో నీళ్లు తాగుతావా? చంపేస్తాను నా చేతులు చచ్చిపోయావు నువ్వు. ఆ చెరువు నీళ్లు తాగుతావా? ఏంట్రా రాములు, ఏంటా గొడవ? ఈ గుంటూరు రంగాపురమయ్య మన చెరువులో నీళ్లు తాగాడు. తాగింది కుక్క నీళ్ళే కానీ బాబు గారు వదిలిపెట్టండి అయ్యా. పోయేది సిటికెళ్ళి పేడమేనే, నువ్వు వదిలే. ప్రాణాలు తీయడానికి ఇది రాజయోగం కాదు. అయినా వీడు చేసిన తప్పేమిటి? వాడు చెరువులో నీళ్లు తాగాడు. నీళ్లు తాగింది ఎక్కులు ఆపుకోవడానికి కానీ ఎకరాలు తడుపుకోవడానికి కాదు. దుఃఖ నీరు తాగినా తప్పే. ఈ చెరువులో నీళ్లు మా ఊరివి. మీ ఊరు నీళ్లు తాగాడని వీడిని కొట్టారు. ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు. ఈ ఊరు గాలి పీల్చారు. దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి? ఎన్ని దెబ్బలు కొట్టాలి? ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు? మావయ్య గారు, వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండోళ్ల మధ్య కట్టుబాటు కాలదనడానికి తయారయ్యావా? మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? మావయ్య గారు, ఆ కుర్రోడు నీళ్లు తాగుతుంటే వీళ్ళంతా కలిసి వాడిని కొట్టడం కాదు, చంపుతారు. అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేదు. ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గుర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాటితో మా ప్రాణాలు తీస్తారు? ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు. 2 సార్లు వరుసగా ఓడిపోయారు. ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్? రాయుడు, ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా మామ గురించి గాని ఈ ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి కరిపిస్తా. ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా, రేపు పందాల్లో చూపించండి. చూపిస్తా. పందెంలో గెలిచి ఈ చెరువు నీళ్లు మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా. మా మామ పరువు నిలబెడతా. నేల మీద నిలబట్టి చేతకనుడివి గుర్ర పందేరని పోక నరాల్లో కరెంట్ కట్ అయిపోద్ది. తొడగొట్టి చెబుతున్నా, ఈసారి గెలుపు మాదే, ఈ చెరువు మాదే. సరే తెలుసుకుందాంరా. సభాష్ కనకరాజు, సభాష్. అల్లుడంటే 10 మందిలో మామ పరువు పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి. నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా పెళ్ళా? మీ అక్క పెళ్లి ఎలాగూ చేయలేకపోయాను.
నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏమా మాట్లాడావు?